తీన్మార్ మల్లన్నని ఎవ్వరు బొందబెట్టాల్సిన అవసరం లేదు. వాడి సబ్స్క్రైబర్లే వాడిని బొందబెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వేలల్లో లక్షల్లో నాకు వ్యూస్ వస్తున్నాయని చెప్పుకునే తీన్మార్ మల్లన్న నేడు ఏ వీడియో చూసినా కానీ 200-300 కంటే ఎక్కువ లేవు. కొన్ని వీడియోలు అయితే 20-30 వ్యూసే. అతనికి ఉన్నది 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి నేను ప్రజల పక్షాన్ని నిలబడతా, ప్రభుత్వాలను నిలదీస్తా అని అడుగుతున్నాడు కదా. మరి అతను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అతను ఎంతమంది మద్దతు జరుపుతున్నారు? ఒక 4 తీసుకొచ్చి ఒక వీడియో చేసిండు. ఆయన నిన్న పెట్టిండు వీడియో. దాన్ని ఎంతమంది చూసిండ్రు? మహా అంటే 106-107 మంది చూసిండ్రు అంతే. 100 అంతకంటే ఎక్కువ లేదు. 100 మంది కంటే ఎక్కువ చూడలే. మీరు ఏ వీడియోని చూడండి, 160, 170, 800, 1000 అంతే. అంటే 20 లక్షలు ఉన్న సబ్స్క్రైబర్లు ఉన్న తీన్మార్ మల్లన్నకు 1000 దాటితేనే వ్యూస్. ఏదో కేసీఆర్ మీద ఒక వ్యతిరేకంగా వీడియో పెడితే దానికి కొంచెం వ్యూస్ వస్తున్నాయి తప్ప అతన్ని నమ్ముతలేరు సబ్స్క్రైబర్లు. తీన్మార్ మల్లన్న కొంప ముంచుతున్న తీన్మార్ మల్లన్న సబ్స్క్రైబర్లు, తీన్మార్ మల్లన్న నోట్ల మన్ను పోస్తున్న తీన్మార్ మల్లన్న సబ్స్క్రైబర్లు, తీన్మార్ మల్లన్న రాబడిని తగ్గించేస్తున్న తీన్మార్ మల్లన్న సబ్స్క్రైబర్లు, తీన్మార్ మల్లన్నకు ఇన్కమ్ తగ్గించడానికి రెడీగా ఉన్న తీన్మార్ మల్లన్న సబ్స్క్రైబర్లు. ఇలా చూస్తే నాకు తెలిసి అతను ఏదైతే ఇన్కమ్ ఉందో 70-80% పడిపోయిందని ఒక అంచనా. నాకు తెలిసిన ఒక సాంకేతిక కారణాల వల్ల తెలుసుకుంటే అతని దిగుబడి పడిపోయింది. కంప్లీట్గా అతనికి ఇన్కమ్ పడిపోయింది. ఇంకో విషయం ఏంటంటే నాడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా అన్న తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే ఎలక్షన్లు రాగానే కాంగ్రెస్ పార్టీన పక్షాన మాట్లాడడం శురు చేసిండు. బీఆర్ఎస్ని ప్రశ్నిస్తా అన్నాడు, ప్రశ్నించిండు, ప్రజలు నమ్మిండ్రు. మరి నేడు అదే ప్రజలు, కొత్తోళ్ళు లేరు కదా, ప్రజలు మారలే కదా, ఆ ప్రజలే నేడు ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేక, నీళ్లు లేక, రైతు బంధు రాక రకరకాల ఇబ్బంది పడితే ఒక్కరోజు నోరు తెరవలేదు. అతను చేసింది ఏంది? అతనికి అధికార పక్షంగా ఒక అధికార పదవి కావాలని, తాను కూడా ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడుగా ఎదగాలని, ఎమ్మెల్సీ పదవి కొరకు పాటు పడుతూ ఎమ్మెల్సీ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి చుట్టూ ప్రదక్షిణలు వేసిన తీన్మార్ మల్లన్న కాదా? ఇదే తీన్మార్ మల్లన్నని నేడు ప్రజలు నమ్ముతలేరు, విశ్వసిస్తలేరు. ఇతన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా గెలిపిస్తారు చెప్పండి? అతని వీడియోల కింద వ్యూసే రావడం లేదు. ఆ వ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు అతనికి సపోర్ట్ చేసిన వాళ్ళే కదా. మరి 100 దాటితలేవు వ్యూస్. కారణం ఏమిటి అంటే తీన్మార్ మల్లన్నయి ఉత్తమాటలు. తీన్మార్ మల్లన్న దగ్గర అసలు సబ్జెక్ట్ లేదు. వాడు ఉట్టిగా ఏదో డబ్బులు సంపాదించుకొని వచ్చిందని చెప్పి ప్రజల్లో అర్థమైంది. తీన్మార్ మల్లన్న ఇక జన్మల నమ్మరు జనాలు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇటువంటి వ్యక్తిని ఓడించండి.